హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హెల్త్. చర్మ సమస్యలతో బాధపడుతున్నారా? మీ చర్మ సమస్యలన్నిటికీ చెక్ పెట్టడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ యశస్విని కాస్మెటాలజిస్ట్. మేడంతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. ఎలా ఉన్నారు మేడం? ఎలా ఉన్నారు? యా మేడం, ఫైన్. ఈరోజు మనం మాట్లాడే టాపిక్ యాక్ని. చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు అందంగా ఉండాలని కోరుకుంటారు, కాకపోతే ఎక్కువ యాక్నీతో చాలా బాధపడుతుంటారు. అసలు ఈ యాక్ని ఎందుకు వస్తుంది మేడం? ఏ ఏజ్ వాళ్ళకి వస్తుంది? యాక్నీ అంటే మన కామన్ టర్మినాలజీలో పింపుల్స్ అంటామమ్మా. సో యాక్నీ అనేది జనరల్ గా మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అంటే టీనేజ్ పిల్లలు మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. అలాగే ఉమెన్స్ లో లేడీస్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. కొంచెం అబౌవ్ 30-35 దాటిన తర్వాత ముందు చిన్న ఏజ్ లో వచ్చిన యాక్నీ ఎఫెక్ట్స్ చూస్తూ ఉంటాం. అసలు యాక్నీ అనేది లేడీస్ కి పీరియడ్స్ టైంలో కనపడడం అది ఒక సహజం. బట్ మేల్స్ లో కానీ ఫిమేల్స్ లో కానీ అబౌవ్ 30-35 వచ్చేసరికి యాక్నీ వల్ల వచ్చిన ఎఫెక్ట్స్ ఏవైతే యాక్నీ పోయిన తర్వాత వచ్చే రిజల్ట్స్ ఉంటాయో అవి మనం ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాం. యాక్నీ అంటే ఏం లేదు, ఇప్పుడు ఆయిల్ గ్లాండ్, మన స్కిన్ లో ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి కదా, హెయిర్ ఫాలికల్స్ ఎలా ఉంటాయి. సో హెయిర్ ఫాలికల్స్ ఆయిల్ గ్లాండ్స్ కలిపి డెడ్ సెల్స్ తో రియాక్ట్ అయినప్పుడు అది ఒక ఫాలికల్ కింద వస్తుంది, దాన్ని యాక్నీ అంటాం. సో ఈ యాక్నీ అనేది మనకి మెయిన్ యాక్నీ కన్నా దాని చుట్టూ చేరుకున్న బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్, ఆ బ్యాక్టీరియా క్లియర్ చేసిన ఇన్ఫెక్షన్ వల్ల ఇన్ఫ్లమేషన్ అవుతుంటుంది. అంటే యాక్నీ చుట్టూ ఆ పింపుల్ చుట్టూ రెడ్నెస్ ఎక్కువ చూస్తూ ఉంటాం, ఆర్ మంట దురద చూస్తూ ఉంటాం. దీనికి కారణం ఏంటి అంటే ఆ వచ్చిన పింపుల్ చుట్టూ ఫామ్ అయిన బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది మనకి ఎక్కువగా ఇరిటేషన్ క్రియేట్ చేస్తుంటుంది. దానివల్ల పిల్లలు కానీ సఫర్ అయ్యే వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని గిల్లడం కానీ అది చేస్తుంటారు. దానివల్ల ఇంకా స్ప్రెడ్ అవుతుంది. అంటే ఆ సీబమ్ మళ్ళీ పక్కకు వెళ్ళి మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది. నెయిల్ టచ్ అయినా ఎందుకు అందులో సీబమ్ ఉంటుంది. సో ఆ బ్యాక్టీరియల్ పస్ అదంతా కలిపి మళ్ళీ పక్కకు వెళ్తుంది అనమాట. పక్క ప్లేస్ లో టచ్ అయినప్పుడు మళ్ళీ యాక్నీ ఎక్కువగా ఉంటుంది. సో ఇది మనం బేసిక్ యాక్నీ గురించి చెప్పుకునేది. సో యాక్నీకి కారణాలు ఏంటి అనే ఫస్ట్ మనం అనలైజ్ చేసుకుంటే, ఒకటి ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే టీనేజ్ వచ్చిన పిల్లలకి జనరల్ గా హార్మోనల్ చేంజెస్ చాలా ఎక్కువ చూస్తూ ఉంటాం. ఈ హార్మోనల్ చేంజెస్ వచ్చినప్పుడు కూడా యాక్నీ ఎక్కువ చూస్తూ ఉంటాం. అలాగే లేడీస్ కి పీరియడ్స్ ముందు కూడా హార్మోనల్ చేంజెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళలో కూడా మనం యాక్నీ ఎక్కువ చూస్తూ ఉంటాం. కొంతమందికి జెనెటిక్ గా అంటే వంశపారంపర్యంగా యాక్నీ పింపుల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళ ఇంట్లో, వాళ్ళకి చాలా ఫాస్ట్ గా పింపుల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే మనకి స్ట్రెస్, స్ట్రెయిన్, టెన్షన్ ఎక్కువ పడే వాళ్ళకి కూడా ఈ యాక్నీ ఎక్కువగా వస్తుంది. అలాగే డైటరీ హ్యాబిట్స్ అంటే లైఫ్ స్టైల్ చేంజెస్, సరిపడా స్లీప్, యాంపుల్ స్లీప్ లేనప్పుడు ఖచ్చితంగా అది ఫేస్ లో డిఫరెంట్ ఫ్యాక్టర్స్, బాడీలో చాలా చేంజెస్ వస్తుంటే అది ఫేస్ లో యాక్నీ కింద కూడా మనం చూడొచ్చు. పిల్లలు స్ట్రెస్, స్ట్రెయిన్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి, అండ్ ఎక్కువగా స్లీపింగ్ ప్యాటర్న్ సరిగ్గా లేని వాళ్ళకి, హెల్తీ డైట్ తీసుకోని వాళ్ళకి, అంటే ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు మనకి ఆయిల్ గ్లాండ్ సెక్రీషన్ ఎక్కువ అవుతుంటుంది. దాని చుట్టూ మనకి ఈ హెయిర్ ఫాలికల్ ఉండి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల యాక్నీ ఆర్ పింపుల్స్ మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. అలాగే కాస్మెటిక్ బ్లాకేజ్, ఎక్కువగా మేకప్ వేసుకున్న వాళ్ళలో కూడా మేకప్ తీస్తే చాలా యాక్నీ ఎక్కువ కనపడుతుంటుంది. ఎందుకంటే అక్కడ మనం స్వెట్ గ్లాండ్స్ ని, ఆయిల్ గ్లాండ్స్ ని బ్లాక్ చేసేస్తూ ఉంటాం. దానివల్ల కూడా మనం యాక్నీ ఎక్కువగా చూస్తూ ఉంటాం. కొంతమంది మేకప్ వేసుకొని తీయడానికి బద్దకించి ఇంకా అలానే పడుతుంది. దానివల్ల కూడా అంటే ఏంటంటే మనకి ఫ్రీ ఫ్లో ఆఫ్ వాటర్, ఎయిర్ అంతా మనకి స్కిన్ పోర్ట్స్ నుంచి ఉండాలి. సో ఇప్పుడు మేకప్ కాస్మెటిక్ బ్లాకేజ్ వల్ల ఏమవుతుందంటే ఆ ఫ్రీ ఫ్లో ఉండదు అనమాట. అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఎయిర్, స్వెట్ అది జరగదు. దానివల్ల కూడా మనం ఎక్కువగా యాక్నీ చూస్తూ ఉంటాం. ఇది కాకుండా డాండ్రఫ్ సమస్య ఉన్న వాళ్ళకు కూడా యాక్నీ ఎక్కువ చూస్తూ ఉంటాం. ఏంటంటే తల మీద చాలా మందికి ఇప్పుడు ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద పాపులేషన్, ఎస్పెషల్లీ సిటీస్ లో ఉన్న వాళ్ళు ఎక్కువగా డాండ్రఫ్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ డాండ్రఫ్ లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడైతే ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ అది మనకి ఫోర్ హెడ్ మీద, చీక్స్ మీద, బ్యాక్ మీద, చెస్ట్ మీద ఎక్కువగా పిల్లల్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. డాండ్రఫ్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఈ యాక్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. సో డాండ్రఫ్ వల్ల వచ్చే యాక్నీ ప్రాబ్లమ్స్ ఫస్ట్ మనం డాండ్రఫ్ క్లియర్ చేస్తే చాలా మటుకు రెడ్యూస్. యాక్నీలో కూడా టైప్స్ ఉంటాయి కదా మనం, లైక్ కొంతమందికి పెద్ద పెద్ద యాక్నీస్ ఉంటాయి, టినీ బంప్స్ ఉంటాయి. సో డిపెండ్స్ ఆన్ ద స్కిన్ టైప్. సో వాళ్ళకి ఇప్పుడు మన ఒక్కొక్కరి స్కిన్ ఒక్కొక్క రియాక్ట్ అవుతుంది. కొంతమందికి మినిమల్ రియాక్షన్, కొంతమందికి ఎంత డస్ట్ లో ఎక్స్పోజ్ అయినా ఏం కాదు.
మన జెనెటిక్ గా మన స్కిన్ ఎలా ఉంటుంది, ఎలా రియాక్ట్ అవుతుంది అనే దాన్ని బట్టి ద సైజ్ ఆఫ్ ద పింపుల్ డిపెండ్స్ అండ్ వేరీస్ అన్నమాట. కొంతమందికి సిస్టిక్ యాబ్సెస్ వస్తూ ఉంటాయి, అంటే పెద్ద పెద్ద పస్ ఫార్మేషన్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది చాలా మైనర్ శాండ్ లాగా యాక్టివ్ ఉంటుంది. అలా డిపెండ్స్ ఆన్ అవర్ స్కిన్ టైప్ అండ్ యాజ్ వెల్ యాజ్ అవర్ ఎక్స్పోజర్ టు ద పొల్యూషన్. సో పొల్యూషన్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫర్ ద యాక్ని. ఎందుకంటే అది కూడా మనకి పొల్యూటెంట్స్ ఫేస్ మీద పడడం వల్ల ఈ బ్యాక్టీరియల్ అక్యుములేషన్ ఎక్కువ వల్ల కూడా మనం యాక్ని చూస్తుంటాం. సో ఇప్పుడు మనం ప్రెసెంట్ కొన్ని కారణాలు యాక్నికి ఏంటి అనేది మనం చూసాం కదా. సో మనం తెలుసుకున్నాం కాబట్టి వాటిని మనం ఎంతవరకు అవాయిడ్ చేయగలం అనేది మన చేతుల్లో ఉంటుంది. సో జెనెటిక్ ఫ్యాక్టర్స్ అనేది తప్పదు, దానికి మనం మెయింటెనెన్స్ అది చేసుకుంటూ ఉండాలి. సో ఈ కారణాలని మనం అంటే హెల్తీ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకోవటం, ఆయిలీ ఫుడ్స్ అవాయిడ్ చేయడం, మోర్ న్యాచురల్ ఫుడ్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవి ఎక్కువ తీసుకోవడం, డాండ్రఫ్ ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం, ఇమీడియట్ గా కొంచెం వీలైనంత మేకప్, కొంచెం హెల్దీ మేకప్ చేసుకోవడం, కాస్మెటిక్ బ్లాకేజ్ లేకుండా, స్లీప్, యాంపుల్ స్లీప్ తీసుకోవడం, డైట్ మోడిఫికేషన్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే ఇవి మన చేతుల్లో ఉండే పనులు. ఇవి చేసుకుంటూ దీనివల్ల తగ్గకపోతే దెన్ మనం ఒక డాక్టర్ని అప్రోచ్ అయ్యి దాన్ని బట్టి వాళ్ళ గైడెన్స్ లో ఇంకా ఏం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాలి అని చూసుకుంటూ ట్రీట్మెంట్ పరంగా కూడా ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటే డెఫినెట్ గా యాక్ని నుంచి మనం విముక్తి పొందగలం. ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి మేడం? యాక్నీకి వచ్చేసరికమ్మా మనకి పీల్స్ ట్రీట్మెంట్ బాగా పనిచేస్తుంది. సింపుల్ ట్రీట్మెంట్ బట్ పీల్స్ చాలా బాగా పనిచేస్తుంది. జనరల్ గా మా పేషెంట్స్ కి ఒక 3 or 4 సెషన్స్ కి బాగా పింపుల్స్ తగ్గిపోతాయి పీల్ ట్రీట్మెంట్ వల్ల. ట్రీట్మెంట్స్ ఏం చేయించుకున్నా మీరు ఫాలో అయ్యే ప్రోటోకాల్ కూడా అలా ఫాలో అవ్వాలి. అంటే యాక్నీకి సంబంధించిన ఫేస్ వాష్లు వాడడం, ఆయింట్మెంట్లు వాడడం, కొన్ని రోజులు అవసరమైతే సివియర్ యాక్నీ ఉంటే దానికి తగ్గ యాంటీబయోటిక్స్ కొన్ని వాడాల్సిన అవసరం ఉంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద అవి వాడటము, ఆయింట్మెంట్లు వాడుకుని ఫుడ్ లో డెఫినెట్ గా లైఫ్ స్టైల్ చేంజెస్ అయితే డెఫినెట్లీ మనం ఈ ట్రీట్మెంట్ ఏం చేయించుకున్నా, ప్రోడక్ట్స్ ఏం వాడినా అవి 50% రిజల్ట్ ఇస్తాయి. మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోకపోతే 100% రిజల్ట్ చూడలేం. సో అవి మీరు చేసుకుంటూ డాక్టర్ ఏం చేయగలరు అనేది కూడా మనం అప్రోచ్ అయితే 100% యాక్ని నుంచి మనం విముక్తి పొందగలుగుతాం. ఇవి కాకుండా మనకి ఇంకా చాలా మంది అంటే అబౌవ్ 30s ఇందాక మనం చెప్పుకున్నప్పుడు యాక్నీ ప్రాబ్లం కన్నా యాక్నీ చిన్నప్పుడు టీనేజ్ లో ఎక్కువ యాక్నీ ఉండి దాని వల్ల వచ్చిన ఎఫెక్ట్స్ ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు. చాలా మందిని చూస్తుంటారు, ఓపెన్ పోర్స్, గుంటలుగా బుగ్గల పైన, ఫోర్ హెడ్ పైన ఆ గుంటలు చూడటం ఎక్కువ మనకు ఉంటుంది. అలాగే బ్లాక్ ప్యాచెస్, బ్లాక్ మార్క్స్ కూడా ఎక్కువ చూస్తూ ఉంటాం. సో ఇవి వైట్ ప్యాచెస్ అనేవి మనకి యాక్నీ వల్ల రావు, వేరే కారణాలు. సో ఇప్పుడు వీటికి కారణాలు ఏంటి అంటే మనకి చిన్నప్పుడు యాక్నీ వస్తుంది కదమ్మా, యాక్నీ వెళ్ళిపోయేటప్పుడు కొంతమందికి మన స్కిన్ టైప్ బట్టి బ్లాక్ స్పాట్స్ వదిలేయడం, ఆర్ వాళ్ళు నెయిల్స్ తో గుచ్చుకోవడం, అలాంటప్పుడు బ్లాక్ స్పాట్స్. కొంతమందికి ఏమవుతుందంటే గుంటల్లా ఏర్పడతాయి. ఈ గుంటల్లా ఏర్పడటం ఎందుకు అంటే మనకి యాక్నీ పోయేటప్పుడు కింద ఒక హోల్ ఫామ్ అవుతుంది. ఆ హోల్ లో యాక్నీ పోయిన తర్వాత మళ్ళీ మనకి కొల్లాజన్ ప్రొడక్షన్ జరిగి మళ్ళీ మాస్ ఫామ్ అవ్వాలి. ఫామ్ అయితే ఫ్లాట్ గా వస్తుంది. కొంతమంది స్కిన్ కండిషన్స్ ఏమవుతుందంటే ఆ కింద ఫైబ్రోసిస్ జరిగిపోతుంది, అంటే అక్కడ మళ్ళీ గ్రోత్ రాకుండా ఆపేస్తుంది అన్నమాట. దానివల్ల మనకి గుంటలు ఫామ్. సో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో డిపెండ్స్ ఆన్ వాళ్ళకి బ్లాక్ స్పాట్స్ ఉన్నాయా లేక గుంటలో ఓపెన్ పోర్స్ ఉన్నాయా అనే దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ మారిపోతుంది. అది ఎప్పుడు మనకి ఆఫ్టర్ 35 or 30 తర్వాత ఈ ప్రాబ్లమ్ తో వస్తారు. టీనేజ్ లో జనరల్ గా పింపుల్స్ తోనే వస్తాయి. ఓకే, సో అప్పుడు బ్లాక్ స్పాట్స్ ఉన్నాయనుకోండి, దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్, పీల్స్ ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చు, లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ప్రోడక్ట్స్ ప్యారలల్ గా వాడుతూ ఉంటే ఆ బ్లాక్ స్పాట్స్ నుంచి మనకి క్లియర్ స్కిన్ వస్తుంటుంది. ఈ గుంటలు లాంటివి ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఫస్ట్ ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నామో ఫైబ్రోసిస్ జరగడం వల్ల ఈ కొల్లాజన్ ప్రొడక్షన్ జరగదు, అందుకే గుంట ఉంటుంది అనుకున్నాం కదా. ఆ ఫైబ్రాయిడ్ టిష్యూస్ అంతా ఆ స్ట్రాండ్స్ ని బ్రేక్ చేసి మనం మళ్ళీ అక్కడ గ్రోత్ ప్రమోట్ చేయాలి. దానికి MNRF ట్రీట్మెంట్ ద్వారా చేసుకోవచ్చమ్మా, లేదా PRP ఫేస్ ట్రీట్మెంట్ వల్ల చేసుకోవచ్చు, లేదా మైక్రోడర్మా అబ్రేషన్ ప్రొసీజర్ వల్ల ఆ స్ట్రాండ్స్ బ్రేక్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ మనం గ్రోత్ ప్రమోట్ చేయాలి. దానివల్ల మళ్ళీ చాలా మటుకు నార్మల్ స్కిన్ చూడొచ్చు.
సో ఇవి చేసుకుంటూ మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్పుకున్నాము. వాటితో పాటు ఫేస్ వాష్, సరిపడా మాయిశ్చరైజర్ వాడాలి, సన్ స్క్రీన్ ఒకటి కంపల్సరీ వాడాలి. సో సన్ స్క్రీన్ 100% డైలీ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎట్లా వాడాలి అనేది మన డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ మారుతూ ఉంటుంది. ఈ మధ్యన కొత్తగా సిరమ్స్ కూడా వస్తున్నాయి కదా. సిరమ్స్ కూడా యాక్నీకి సిరమ్స్ అంటే కండిషన్ బట్టి పేషెంట్ కి అవసరం అయితే సిరమ్స్ ఇస్తాము, పింపుల్ క్రీమ్ ఇస్తాం. డిపెండ్స్ ఆన్ పేషెంట్ టు పేషెంట్, ప్రోడక్ట్ టు ప్రోడక్ట్ మారుతూ ఉంటుంది. అందరికి ఒకే. కొంతమంది యాక్నీ లేకపోయినా సరే స్కిన్ బ్రైట్ అవ్వాలి, మంచిగా ఉండాలి. సీరమ్స్ లో చాలా రకాలు ఉంటాయి. యాక్నీకి సంబంధించి ఒక రకమైన సీరమ్స్ ఉంటాయి, వైట్నింగ్ ఒక రకమైన సీరమ్స్ ఉంటాయి. అది మీకు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే హిల్ సజెస్ట్ విచ్ ఇస్ బెస్ట్. సో ఇది చేసుకుంటూ మనం రెగ్యులర్ గా ప్రాణాయామం, ఎక్సర్సైజెస్ అవి చేస్తూ ఉంటే కూడా టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటికి పోవడం వల్ల మంచి రిజల్ట్ మనం డెఫినెట్ గా చూడగలం. 100% చూడగలం, ఆర్ అట్లీస్ట్ 90% అయినా చూడగలం. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ.